నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మారుతున్న కాలంతో పరిగెడుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించగా అనేక మంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వాటిలో ప్రధానమైనవి వెన్నునొప్పి, నడుం నొప్పి, L4, L5 సమస్యలు, స్పాండిలైటిస్, కాలంతా పాకే సయాటికా. ఈ నొప్పులకు గల ప్రధాన కారణాలేంటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో చికిత్స ఉందా? ఇలాంటి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీ సమస్యలకు సంబంధించి ఏ సందేహాలున్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, యాక్చువల్గా మెడనొప్పి, వెన్నునొప్పి అనగానే ఫస్ట్ సిస్టమ్ వర్క్ చేయడము, లేదు అంటే మొబైల్ అస్తమాను చూడడము అనేసి అంటూ ఉంటారు కదా. సో మెడనొప్పి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఒకటండి, నేను ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేస్తాను. స్పైన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్, రెస్పెక్ట్ ఇట్ అని అంటారు. అంటే మన వెన్ను అనేది ఏదైతే ఉందో అది మన జీవితానికి ఒక పునాది లాంటిది. దాన్ని గౌరవించాలి అనే పాయింట్ అన్నమాట. సో రెస్పెక్ట్ స్పైన్ అండ్ స్పైన్ విల్ రెస్పెక్ట్ యూ. మనము మన వెన్నుని గౌరవిస్తే అది మనల్ని గౌరవిస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏమొస్తుందంటే వెన్నుని అసలు ఎలా గౌరవించాలి అనే పాయింట్ వస్తుంది. సో వెన్నుని గౌరవించాలి అని అంటే నొప్పి గోళీలు వేసుకోకుండా వెన్నుని గౌరవించండి. ఇన్వేసివ్ సర్జరీస్కి వెళ్ళకుండా వెన్నుని గౌరవించండి. న్యాచురల్గా హీల్ అయ్యేటువంటి పరిస్థితులని తెలుసుకొని వాటిని ఆచరించడానికి గౌరవించండి. అది ఆచరించే రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ మీరు చేసేటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ వెన్నుకి బలాన్ని చేకూర్చే విధంగా ఉండేటట్లు చూసుకొని వెన్నుకి రెస్పెక్ట్ ఇవ్వండి. రేపు పొద్దున అసలు వెన్ను సమస్యలే రాకుండా ఓవరాల్ వెల్బీయింగ్ని మీరు ప్రధానంగా చేసుకొని మీ స్థితిగతులను, మీ జీవన విధానాలను మార్చుకొని వెన్నుకి గౌరవాన్ని ఇవ్వండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మన కూర్చునే విధానాలు మారిపోయాయి, నిలబడే విధానాలు మారిపోయాయి, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు మారిపోయాయి, మనం పడుకునే టైమింగ్స్ మారిపోయాయి. మీరు అన్నట్టు మొబైల్ యూసేజ్ ఎక్కువైపోయింది. సో వీటన్నిటితో నెక్ మీద, లోవర్ బ్యాక్ మీద ఎక్సెసివ్ ప్రెషర్ అనేది పడి అక్కడ ఉన్నటువంటి కండరాలలో, లిగమెంట్లో తేడాలు వచ్చేసి వెన్ను సమస్యలకి దారితీస్తూ ఉన్నాయి. సో వెన్ను సమస్యలు అంటే 1-2 వెన్ను సమస్యలు కాదండి. మొత్తం మెడికల్ టెక్స్ట్ బుక్లో 48 స్పైనల్ కండిషన్స్ ఉన్నాయి. సరే, వాటి గురించి తెలుసుకోబోయే ముందు ఆ కాలర్తో మాట్లాడదాం సార్. నారాయణమూర్తి గారు, మహబూబ్ నగర్ నుంచి. మూర్తి గారు నమస్కారం అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్కారం అండి. నాకు సయాటికా ఉన్నది సార్. ఓకే. ఇది ఒక 5-6 మంత్స్ నుంచి చదువుతున్నది. ఎలక్ట్రిక్ షాక్ ఇప్పించినాను. ఓకే. అట్లాగనే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నాను నేను. ఓకే. అది సిఎల్ వెంకట్రావు ఏదో స్పైనోకాట్ అని క్యాప్సిల్స్ పంపించిన ఆన్లైన్లో. ఓకే. కొంచెం తగ్గుతున్నది. ఇంకా మీరేమన్నా సజెషన్ ఇస్తారా? అదే కంటిన్యూ చేయమంటారు సార్? సార్ సజెషన్ ఇవ్వాలి అని అంటే ఆయుర్వేదంలో ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది సార్. ఫస్ట్ మీ శరీర ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్ని శరీర ధర్మాలు ఒకటే తీరుగా ఉండవు. ఇప్పుడు సపోజ్ క్రోసిన్ ట్యాబ్లెట్ ఉంది, అది నొప్పి తగ్గిస్తుంది అని చెప్పి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది, నొప్పి కూడా తగ్గుతుంది, అందరికీ తగ్గుతుంది. కానీ ఆయుర్వేదం అలాంటిది కాదు. మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, ఏ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ ఉంది అనే దాన్ని బట్టి మనం స్పెసిఫిక్ మందు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరో ఏదో మందు ఇచ్చారని ఆ మందు వేసుకున్నంత మాత్రంలో తగ్గిపోదు. ఇక్కడ ఇంకొక పాయింట్, మూల కారణాన్ని కరెక్ట్గా తెలుసుకోకుండా ఒత్తిగా మందులు వాడుకుంటూ పోతే సరిపోదండి. నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అని ఆయుర్వేదంలో చెప్తారు. అంటే ఫస్ట్ మూల కారణాన్ని తెలుసుకుంటే సగం చికిత్స జరిగిపోయినట్టే. టెన్షనో లేకుంటే ఎలక్ట్రిక్ షాక్లో ఇవి పెట్టుకున్నంత మాత్రంలో మీకు ప్రాబ్లం రెక్టిఫై కాదు. ఈ టెన్స్ కానీ ఇవి కానీ ఓన్లీ కండరాల వ్యవస్థ దాకానే పనిచేస్తాయి. వెన్ను సిస్టంలో కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, భూమికల వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, సెక్షువల్ వ్యవస్థ, ఇవన్నీ కూడుకున్నటువంటిదే స్పైనల్ వ్యవస్థ. ఆ వ్యవస్థను కాపాడుకోవాలి అని అంటే మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఒకసారి వస్తే మిమ్మల్ని చూసి మాట్లాడి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఓకే డాక్టర్ గారు, ఇందాక మనం రకాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం.
స్పైన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడినప్పుడు మనకు ఒక్క ప్రాబ్లం అని కాదండి, మనం జనరల్ టర్మినాలజీ ఎలా వస్తుందంటే నాకు మెడ నొప్పి వస్తుంది అని డాక్టర్ గారు అని అంటారు, లేదా నడుము నొప్పి వస్తుంది అని అంటారు, లేదా కాలంతా వచ్చే నొప్పి వస్తుంది, లేదా తిమ్మిర్లు మంటలు పోట్లు వస్తున్నాయి అని చెప్తారు. కాకపోతే 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం వచ్చింది అనేది తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆయుర్వేదంలో శరీర ధర్మాలు అనేవి ఉంటాయి. దీన్ని ప్రకృతి అంటారు, దాన్నే బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అంటారు. 7 రకాల ప్రకృతులు ఉంటాయి. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త, పిత్త కఫ, కఫ వాత ప్రకృతి, సమ ప్రకృతి అని ఉంటాయి. ఈ 7 ప్రకృతులలో ఏ ప్రకృతికి చెందినవాడు అనే దాన్ని బట్టి ఆయనకు సూట్ అయ్యేటువంటి మందుని మనం సెలెక్ట్ చేయాలి, ఆయనకు సూట్ అయ్యేటువంటి ట్రీట్మెంట్ని మనం సెలెక్ట్ చేయాలి, ఆయనకు సూట్ అయ్యేటువంటి డ్యూరేషన్ని మనము సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా స్పైనల్ ప్రాబ్లమ్స్కి సర్జరీ దాకా వెళ్లకుండా, ఇన్వేసివ్ ప్రొసీజర్స్ దాకా వెళ్లకుండా, ఎపిడ్యూరల్ షాట్స్ దాకా వెళ్లకుండా, పెయిన్ కిల్లర్స్ దాకా వెళ్లకుండా డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. డెఫినెట్గా సొల్యూషన్ ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ మేము 8 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేశాము. ఇదంతా 25 సంవత్సరాల మా ప్రస్థానంలో ఇదంతా జరిగింది. డాక్టర్ గారు, చాలామంది వెన్నునొప్పి అనగానే సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఉందా? ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి, అంటే ఫ్యాక్ట్ మాట్లాడతాను. WHO ప్రకారము ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. అంటే ఒక 100 మందిని తీసుకుంటే 5గురికి మాత్రమే స్పైనల్ సర్జరీ అవసరం. మిగతా 95% వాళ్ళకి ఏంటి పరిస్థితి అని అంటే, వాళ్ళకి చాలా మటుకు వాటంతలవే తగ్గిపోయేటువంటి వెన్నునొప్పి ఉండొచ్చు, లేదా 95% వాళ్ళకి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ తీసుకుంటే దానంతలదే తగ్గిపోతుంది. అంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే ఏమొస్తాయి, ఇక్కడ ఆయుర్వేదం లాంటి సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సింపుల్గా చెప్పాలి అని అంటే 95% ఆఫ్ బ్యాక్ పెయిన్కి ఆయుర్వేదంతో డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వగలం. ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసుండే పాయింట్ ఏంటంటే, 1 సంవత్సర పర్యంతం వరకు మీరు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు కూడా తగ్గకపోతే, లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ కనబడితే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి అని చెప్తారు. రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. దాంట్లో ఏంటంటే, మీకు తెలియకుండా యూరిన్ జారిపోయినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు, మీకు తెలియకుండా మోషన్ జారిపోయినప్పుడు ఆగిపోయినప్పుడు, లేదా క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉండి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, లేదా టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్ ఇవన్నీ ఎక్కువగా వచ్చి కాలు చచ్చుబడిపోయి చెయ్యి చచ్చుబడిపోయే తత్వం దాకా వెళ్ళినప్పుడు, లేదా HIV ఎయిడ్స్ లాంటి ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు, అలాంటి కండిషన్స్లో మాత్రమే సర్జరీలు చేయించుకోవాలి అని చెప్తారు. అలాంటి కండిషన్స్ 100 మందిలో ఎంతమందికి ఉంటాయండి? 5గురికి మించి ఉండవు. కాబట్టి WHO చెప్పేది ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు. కానీ 95%కి ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ సొల్యూషన్ పాసిబుల్. ముఖ్యంగా మా దగ్గరికి వచ్చేస్తే వర్ధన్ ఆయుర్వేదాలో మేరు చికిత్స, మర్మ చికిత్స అనే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాము. దీంతో ఇప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా 8 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాం. డాక్టర్ గారు, కొంతమందికి డిస్క్ సమస్యలు L4, L5 ఉంటాయి కదా, సో వాటికి కూడా కొంతమంది సర్జరీల దాకా వెళ్తుంటారు. సో ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది? సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు అనేది ఇంతకుముందు ఒక చిన్న పాయింట్ చెప్పానండి. రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అని చెప్పాను. రెండోది, ఇది స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి 4 స్టేజీలుగా డిస్క్ ప్రాబ్లం కనబడుతుంది. మొదటి స్టేజ్లో ఏంటంటే ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి ఉంటుంది. నడుములో డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు నడుములో మాత్రమే నొప్పి ఉంటుంది. అక్కడ మీరు ఆ టైంలో నొప్పి గోళీ కూడా అవసరం ఉండదు. రెండో స్టేజీలో నడుములో వచ్చిన నొప్పి కాస్త తొడదాకా రేడియేట్ అవుతూ ఉంటుంది, అంటే పాకుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో నొప్పి గోళీ అవసరం ఉంటుంది. నొప్పి గోళీ వేసుకుంటే తగ్గిపోతుంది. మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాస్త కాలంతా పాకే సయాటికాకి దారితీయొచ్చు, లేదా ముందలకి వచ్చి అంగానికి, అండకోశానికి వచ్చి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి కూడా దారితీయొచ్చు. ఆ స్టేజ్లో మీరు నొప్పి గోళీ వేసుకున్నా పనిచేయదు. నాలుగో స్టేజ్లో మీరు దగ్గినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా, లేదా పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నం చేసినా సివియర్ టు సివియర్ షాకులు కొడుతూ ఉంటాయి. అలాంటి స్టేజ్లో ఏంటంటే మీకు ఏ ట్యాబ్లెటు పనిచేయదు. ఈవెన్ వాళ్ళు ఇచ్చే యాంటీ అనస్థెటిక్ డ్రగ్ ఏదైతే ఉంటుందో గాబాపెంటిన్ లాంటివి కూడా ఏవి పనిచేయవు. సో అప్పుడు
ఇంతకన్నా నెక్స్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది అని అంటే వార్నింగ్ సైన్స్ అన్నీ కనబడతాయి. అంటే యూరిన్ మీద పట్టు కోల్పోవడం, మోషన్ మీద పట్టు కోల్పోవడం, కాళ్ళు చేతులు చచ్చుబడిపోవడం, అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు ఇంకా డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఎర్లీ ఫోర్త్ స్టేజ్ దాకా కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలైనటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్సలతో ఇప్పటికీ సొల్యూషన్స్ ఇచ్చాము. అండ్ డెఫినెట్గా ఆయుర్వేదం హెల్ప్ చేయగలుగుతుంది వితౌట్ స్పైనల్ సర్జరీస్. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా మేరు చికిత్స, మర్మ చికిత్స అని చెప్పేసి, సో ఇవి ఏ సిచ్యువేషన్లో పేషెంట్కి ఇస్తారు? మా దగ్గరకు వచ్చే పేషెంట్ని ఫస్ట్ బాడీ కాన్స్టిట్యూషన్ని అసెస్ చేస్తామండి, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని అసెస్ చేస్తాము, రెండిటికి కోరిలేట్ చేస్తాము. చేశాక వాళ్ళకి సివియారిటీని బట్టి నెంబర్ ఆఫ్ డేస్, డ్యూరేషన్ కూడా డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారనుకోండి 10 రోజుల ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. లేదు రెండో స్టేజ్లో ఉన్నారనుకోండి 18 రోజుల ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. మూడో స్టేజ్, నాలుగో స్టేజ్లో ఉన్నారనుకోండి 28 రోజుల ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు స్పైనల్ సర్జరీస్ చేయించుకున్నారు, కాంప్లికేషన్స్ వచ్చాయి, అలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అంటే, వాళ్ళని మంచి చేయాలి అని అంటే 45 రోజుల ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. సర్జరీ చేయించుకున్నారు ఒక పేషెంట్, 23 ఏళ్ల పిల్లవాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఎక్కడో హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు, 23 ఇయర్స్ పేషెంట్. సర్జరీ చేయించుకున్నాడు, సర్జరీ ఫెయిల్ అయింది. దీన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటారు. ఆ స్టేజ్లో మా దగ్గరికి వచ్చాడు. సార్ ఇప్పుడు నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకొక సర్జరీ చేయించుకోమంటున్నారు, నేను సర్జరీకి వెళ్ళాలా, మీ ట్రీట్మెంట్ తోటి ఏమైనా బెటర్ అవుతారా అని. మా దగ్గర 45 days ట్రీట్మెంట్ చేశాము. నౌ హీ ఈజ్ ఆఫ్టర్ 6 months 7 months అయింది ట్రీట్మెంట్ ఇచ్చి, హీఈస్ హెల్ అండ్ హెల్దీ. ఇప్పుడు ఆయనకి 60 to 70% బెటర్మెంట్ వచ్చింది. సర్జరీ తర్వాత ఆయనకున్న కండిషను 5 times ఇంక్రీజ్ అయింది. అలాంటిది ఇప్పుడు 60-70% బెటర్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మంత్ వాడి పెళ్ళి కూడా డిసైడ్ అయింది. హీఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ ఆల్సో. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో సర్జరీ కాంప్లికేషన్స్ని కూడా తగ్గించగలిగేటువంటి శక్తి ఆయుర్వేదంలో ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆయుర్వేద. సార్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఉన్నారండి. బ్రహ్మయ్య గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి. నమస్తే సార్. సార్ నమస్కారం, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో. నాకు వెనక సైడ్, బ్యాక్ సైడ్ నొప్పి వస్తుంది సార్. ఓకే, నాకు బ్యాక్ సైడ్ నొప్పి వస్తుంది సార్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? ఎర్రగొండపాలెం సార్. ఎక్కడా? ఎర్రగొండపాలెం, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ఓకే 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 సార్, మీరు టీవీ వాల్యూమ్, నాకేం క్వశ్చన్ డబల్ వినబడుతుంది, నా క్వశ్చన్ నాకే వినబడుతుంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి కరెక్ట్గా. ఓకే, మీకు నడుము నొప్పి అన్నారు. నడుము నొప్పిలో స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. 4 రకాల చికిత్సలు ఉంటాయి. ఒకటి మసాజ్డ్ బేస్ థెరపీ, బాహ్య చికిత్సలు అంటారు, అంటే మసాజ్తో చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. రెండోది ఆభ్యంతర చికిత్సలు, అంటే లోపలికి తినే మందులు ఉంటాయి. మూడోది ఆహారపు చికిత్సలు, అంటే మీరు ఏం డైట్ పాటించాలి, ఏం పథ్యం పాటించాలి అనేది తెలియజేస్తాము. నాలుగోది లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం, అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కూర్చునే విధానాలు ఏంటి, ఎలా కూర్చోవాలి, మీ పోస్చర్ని ఎలా ఉంచుకోవాలి అనేది కూడా చెప్తూ ఉంటాము. ఇవన్నీ కలిపితేనే ట్రీట్మెంట్ అవుతుంది. సో మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి ఈ 4 ట్రీట్మెంట్లలో 4 ట్రీట్మెంట్లు చేయాలా, లేకుంటే 3 చేస్తే సరిపోతుందా, లేకుంటే ఓన్లీ ఎక్సర్సైజ్ చెప్తే సరిపోతుందా, లేకుంటే ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరిపోతుందా అనేది మిమ్మల్ని చూసి వ్యాధి తీవ్రతను బట్టి చెప్పాల్సి ఉంటుంది. స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీరు ప్రకాశం జిల్లా అంటున్నారు, మరి మీకు కర్నూలు దగ్గర అవుతుందేమో చూడండి. ఎల్లుండి నేను కర్నూలులో ఉంటాను 27వ తారీఖు. లేదు అని అంటే విజయవాడకు కూడా ఉంది బ్రాంచ్. సో మాకు హైదరాబాద్లో 3 బ్రాంచులు, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచులు ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటామండి. డాక్టర్ గారు, చాలామంది సయాటికాతో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అసలు చాలా పెయిన్ ఉన్నప్పుడు విలువెల్లాడిపోతూ ఉంటారు. సో వర్ధన్ హాస్పిటల్లో చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్నారు అని చెప్పేసి చాలామంది తెలుస్తూ ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఒకటండి, అంటే స్పైనల్ ప్రాబ్లమ్స్లో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, స్పాండిలైటిస్ లేదా డీజనరేటివ్ డిస్క్ ప్రాబ్లమ్స్,
ఇవి చాలా సింపుల్గా చాలా కామన్గా వస్తాయి. కొంచెం నెక్స్ట్ స్టేజ్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి స్పాండైలోలిస్థెసిస్ అంటే వెన్నుముక లిటరల్గా పక్కకు జరిగిపోతుంది అనమాట, వెన్నుముకనే జరిగిపోతుంది. ఇది దీన్ని దాటుకున్న తర్వాత టీబీ స్పైన్ అనే కండిషన్స్ కూడా వస్తాయి. లేదు ఇంటర్మెడ్యులరీ ట్యూమర్స్ అంటారు, అంటే మన స్పైన్ లోపల కణుతులు వస్తాయి, ఆ కణుతుల వల్ల కూడా సయాటికా ప్రాబ్లం వస్తుంది. సో ఇవే కాకుండా నెక్లో కనుక కంప్రెషన్ సివియర్గా ఉంటే ఎంఎన్డి అని ఒక స్పెషల్ కండిషన్ కూడా ఉంటుంది, మోటార్ న్యూరాన్ డిసీజ్. అంటే ఈ చేతులు ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి, గ్లాసు ఇవన్నీ పట్టుకోలేని పరిస్థితికి ఏర్పడిపోతూ ఉంటుంది, చేతులు చచ్చుపడిపోతాయి. ఫస్ట్ 2 చేతులు 2 కాళ్ళ తర్వాత ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది, మంచానికే కట్టిపడేసేటువంటి పరిస్థితి దాకా వెళ్తారు. దీన్ని మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటారు. సో అలాంటి కండిషన్స్తో కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో సింపుల్ బ్యాక్ పెయిన్ నుంచి నేను ఇప్పుడు చెప్పిన మోటార్ న్యూరాన్ డిసీజ్ దాకా అండ్ అట్ ద సేమ్ టైం స్పాండైలోసిస్, స్పాండిలైటిస్, స్పాండిలోలిస్థెసిస్ దగ్గర నుంచి సివియర్ టు సివియర్ ఇంటర్మెడ్యులరీ ట్యూమర్స్ దాకా కూడా అన్ని రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్కి వర్ధన ఆయుర్వేదాల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 25 సంవత్సరాలైంది. ఈ 25 సంవత్సరాల మా ప్రస్థానంలో 8 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేశాం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్, ఆ పాయింట్ గురించి మాట్లాడుకునే ముందు విజయనగరం నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు ఇప్పుడు 35 years సార్ నా ఏజ్. ఓకే, నాకు 1 year బ్యాక్ సర్జరీ అయింది సార్, L5S1 సర్జరీ అయింది సార్. ఎందుకు అంత ఫాస్ట్గా సర్జరీ చేయించుకున్నారు? సార్ యాక్చువల్ గా నేను బాగా అథ్లెట్ సార్, నేను బాగా స్పోర్ట్స్ లో బాగా ఉండేవాడిని. ఓకే, సో ఏమైందంటే నేను రోజుకి 5 km రన్ అన్ని చేసేవాడిని. ఓకే, బట్ సడన్ గా ఒక రోజు పెయిన్ స్టార్ట్ అయింది, నేను పెద్ద పట్టించుకోలేదు దాన్ని. ఓకే, రైట్ సైడ్ పెయిన్ స్టార్ట్ అయింది, పట్టించుకోకుండా చాలా నాள் వదిలేసాను సార్. స్పోర్ట్స్ మ్యాన్ కామన్ కదా పెయిన్స్ అని చెప్పి ఇంక వదిలేసాను. ఓకే, 1 day ఏంటంటే కాల్ తిమ్మలు స్టార్ట్ అయ్యి అప్పుడు నేను వెళ్ళాను హాస్పిటల్ కి. ఓకే, అయితే చాలా సివియర్ అయిపోయిందండి, సర్జరీ చేయాలన్నారు. ఓకే చేశారు. ఇప్పుడు ఏమవుతుంది 1 year తర్వాత? సార్ ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇంకా మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది సార్. పెయిన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం నాకు రైట్ లెగ్ ప్రాబ్లం వచ్చింది, కానీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం అయిపోయింది సార్. లెఫ్ట్ లెగ్ కొంచెం వీక్ అయింది. ఒక చిన్న పాయింట్ చెప్తాను, దీంట్లో ఒక చిన్న పాయింట్ చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్పైన్లో L3, L4, L5, S1 నుంచి 3 నరాలు ఫామ్ అవుతాయండి. మామూలుగా L4, L5లో ఇది మేజర్ నరంగా ఉంటుంది, మనకు వీక్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, దాన్ని మీకు సర్జరీ చేసి కట్ చేసి దాన్ని ఫ్రీ చేస్తారు. కానీ బేసిక్గా స్పైనల్ సర్జరీ మీకు చేయించుకున్న సర్జరీలో కాంప్లికేషన్ ఏంటంటే 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత పైనున్న వెన్నుముకలో కిందున్న వెన్నుముకలో స్పాండిలైటిస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా సేమ్ అదే నరము 3 నరాలని ఏవైతే బ్రాంచెస్ చెప్పానో అవన్నీ కలిసి ఒకటే నరము మన బొటనవేలు మందమంతా తయారైపోయి అది సేమ్ ఒకటే నరం మీ తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వచ్చే సయాటిక్ నరువుగా మారుతుంది. సో మీకు పైనున్న వెన్నుముకలో కిందున్న వెన్నుముకలో స్పాండిలైటిస్ ఏర్పడినప్పుడు సేమ్ టైప్ ఆఫ్ కంప్రెషన్ వస్తుంది, సేమ్ నర్వ్ కంప్రెస్ అవుతుంది అండ్ మీకు సేమ్ టైప్ ఆఫ్ లక్షణాలు కూడా కనబడతాయి. కాకపోతే ఇక్కడ మీకు ఫస్ట్ రైట్ లెగ్ ఉండే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వచ్చింది అని అంటే రైట్ లెగ్కి మీకు సర్జరీ అయినాక ఆ రైట్ లెగ్ మీద ప్రెషర్ వేయకుండా లెఫ్ట్ లెగ్ మీద వేసుంటారు, అందుకని లెఫ్ట్ లెగ్ కూడా వచ్చింది. సో సిమెట్రీ ఉంటుంది, 2 సైడ్లు సేమ్ నర్వ్ ఉంటుంది, కంప్రెషన్ ఏర్పడి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సింది మళ్ళీ సర్జరీకి వెళ్ళి కాంప్లికేట్ చేసుకోవడం కాకుండా ఫస్ట్ న్యాచురల్ సొల్యూషన్స్ ఉన్నాయా, హోలిస్టిక్ అప్రోచ్ ఏమన్నా పాటించి దాన్ని నార్మలైజ్ చేసుకుంటామా అనేది ఆలోచించండి. విజయనగరం అంటున్నారు, మీకు మా విజయవాడ బ్రాంచ్ దగ్గర అవుతుంది, కాకపోతే హైదరాబాద్కి వచ్చినా పర్వాలేదు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917819 అనే నెంబరు. 35 ఏళ్ళు అంటున్నారు, అప్పుడే మీ మొత్తం లైఫ్ని వేస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. డెఫినెట్గా హోలిస్టిక్ సొల్యూషన్స్ ఉన్నాయి, సర్జరీ లేకుండా మంచిగా అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో డోంట్ బీ ఇన్ ఏ హరీ, ఒకసారి వచ్చి కలవండి. మా సెకండ్ బెస్ట్ ఒపీనియన్ అయితే చెప్తాము. నిజంగా సర్జరీ అవసరం ఉంది ఆ రోజే ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. ఓకే డాక్టర్ గారు, ఇందాక మధ్యలో మాట్లాడుకుంటూ ఆపేసాం స్పాండిలైటిస్లో రకాలు. మా దగ్గర సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. ఇదే కాకుండా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. మీరు ఇంతకుముందు అడిగిన వర్ధన ఆయుర్వేదాలో ఏం చేస్తారు అని అన్నదానికి నేను మళ్ళీ చెప్తున్నాను. సో సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్తో పాటుగా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ చేస్తాము. దాంట్లో సోరియాసిస్కి ట్రీట్మెంట్స్ చేస్తాము. మెయిన్గా
త్వక్త్రామృత చికిత్స అని చేస్తాం. దీంట్లో ఏంటంటే సోరియాసిస్, ఎగ్జిమా, అర్టికేరియా, అలర్జీ లాంటి కండిషన్స్కి, అటోపిక్ డర్మటైటిస్ లాంటి కండిషన్స్కి అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. నెక్స్ట్ మేము సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీకి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఇవే కాకుండా గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. గ్యాస్ట్రిక్లో మన అసిడిటీ నుంచి మొదలు పెడితే అల్సర్ల దాకా, ఐబిఎస్, ఐబిడి నుంచి మొదలు పెడితే పైల్స్, ఫిషర్ దాకా, ఇక్కడ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. అండ్ లివర్ కేర్లో జాండీస్ నుంచి మొదలు పెడితే లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. క్యాన్సర్ కేర్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ రీజ్యూనేషన్ థెరపీస్ అంటే మళ్ళీ యవ్వనత్వాన్ని పెంపొందించుకోవడానికి, మీ ఆయువుని వృద్ధి చేసుకోవడానికి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచుకోవడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవడానికి కూడా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రసాయన చికిత్సలు అంటాము, అవి కూడా చేస్తూ ఉంటాం. ఓకే, ఈ ట్రిప్స్ గురించి చెప్తారా డాక్టర్ గారు? మీరు ఇక్కడెక్కడ ఏ బ్రాంచ్లు ఏ టైంలో అవైలబుల్లో ఉంటారు? నార్మల్గా నాకు 5 బ్రాంచ్లు ఉన్నాయండి. సోమవారాలు నారాయణగూడలో ఉంటాను, బుధవారాలు బంజారా హిల్స్లో ఉంటాను, శనివారాలు తార్నాకాలో ఉంటాను, ఇది హైదరాబాద్లో. అండ్ థర్స్డేస్ థర్డ్ థర్స్డే నేను విజయవాడలో ఉంటాను, 4th థర్స్డే కర్నూలులో ఉంటాను. ఆన్లైన్ కన్సల్టేషన్లు కూడా తీసుకుంటాము. నా దగ్గర 10+ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి హెల్ప్ ఉంటుంది. అండ్ 150 మెంబర్స్ నా దగ్గర స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా థెరపిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్స్, ట్రైనింగ్స్ చేస్తున్నారు. కాబట్టే ఇప్పటిదాకా మేము 8 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము. 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. సో స్పైనల్ సర్జరీ అని ఎవరన్నా డాక్టర్ చెప్తే సెకండ్ బెస్ట్ ఒపీనియన్ కావాలి అని అంటే, నిజంగా సర్జరీ అవసరమా లేదా అని అనుకుంటే వర్ధన ఆయుర్వేదాన్ని గుర్తుపెట్టుకోండి. మా దగ్గరికి ఒకసారి రండి. మా దగ్గర ట్రైన్డ్ డాక్టర్స్, ఎండి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా మీ ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తారు. ఓకే డాక్టర్ గారు, ఒకవేళ పేషెంట్ రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నార్మల్గా వీ ప్రిఫర్ కమింగ్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. కానీ రాలేని పరిస్థితి ఉన్న వాళ్ళు రిపోర్ట్స్ పంపించేసి ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు అదర్ స్టేట్స్లో, అదర్ కంట్రీస్లో కూడా మాకు పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అసలు ట్రీట్మెంట్ తీసుకున్న దానికన్నా, అసలు మనం మూల కారణం తెలుసుకున్న దానికన్నా కొంత కారణాన్ని తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. కాబట్టి ఆన్లైన్ కన్సల్టేషన్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఓకే డాక్టర్ గారు, డిస్క్ సమస్యలకు సంబంధించి మెడ నొప్పి, వెన్నునొప్పికి చాలా సమస్య పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలు అండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నమస్తే.